ఈరోజు ఒంగోలు నగరంలోని మినీ స్టేడియం నందు సమ్మర్ కోచింగ్ క్యాంపు శాప్ చైర్మన్ రవినాయుడు గారితో కలిసి పరిశీలించి ప్రారంభోత్సవం చేసిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, శాప్ చైర్మన్ రవినాయుడు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు, ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, క్రీడాకారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణ పరిశ్రమ గుర్తించినటువంటి ముఖ్య అతిథులను వేదికగా ఆహ్వానిస్తా ఉన్నాం. క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు గారిని, అదేవిధంగా వారికి ప్రతినిధిగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా శాప్ చైర్మన్ గారికి కోటా కోచ్ కోరుతున్నాం. అదేవిధంగా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కరరావు గారిని వేదికగా ఆహ్వానిస్తా ఉన్నాం. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఈరోజు ప్రకాశం జిల్లాకి సమ్మర్ కోచింగ్కి, అదేవిధంగా క్రీడాకారులకు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి చేసినటువంటి రావడం జరిగింది. ముఖ్య అతిథిగా ఈ యొక్క క్రీడాకారులందరూ ప్రతి క్లాస్ పెట్టాలన్నా మన కోసం ప్రకాశం జిల్లా గుర్తిస్తున్నందుకు పెద్దలు, ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు నా అన్న జనార్దన్ అన్న గారికి, అదేవిధంగా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, డిఎస్డిఓ గారికి, అదేవిధంగా పార్టీ నాయకులకు, అసోసియేషన్స్ మెంబర్స్కి, కోచెస్కి, రెఫరీస్కి, అదేవిధంగా పీఈటీలకి, పీడీలకు, యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వారికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా
సమ్మర్ క్యాంప్లో భాగస్వాములు అవుతున్న క్రీడాకారులందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. మనకందరికీ సమ్మర్ అంటే గుర్తొచ్చేది ఆటలే. ఎప్పుడు సమ్మర్ వస్తుందా, ఎప్పుడు ఆడుకుందాం అనే పరిస్థితి ఉంది. అయితే అది కూడా మంచిదే. ఆరోగ్యంగా ఉండాలి. ఏదైతే ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైనా వచ్చుంటే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, క్రీడలు అనేది మన పిల్లల్ని క్రీడల్లో భాగస్వాములు చేస్తే వాళ్ళ వయో పరిమితి కూడా పెరుగుతుంది. ఒక మెడల్స్కే కాదు ఇది. ఈరోజు చాలామంది బాగా క్రీడల్లో రాణించిన వాళ్ళు చాలామంది ఇక్కడ కృషి అసోసియేషన్లో ఉన్న సభ్యులు కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, వాకింగ్ చేసే వాళ్ళు, వాళ్ళందరూ చూస్తే ఉన్న వాళ్ళకంటే యాక్టివ్గా ఉంటారు. ఈరోజు మొన్నే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేయించాం. స్పోర్ట్స్లో భాగస్వాములు, అది యోగా కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు, ఎనీ డిసిప్లిన్స్లో భాగస్వాములు అవుతున్న పిల్లలకి, స్కూల్స్కే పరిమితం అవుతున్న పిల్లలకి ఏంటి చేంజ్ అని చూసినప్పుడు అబ్నార్మల్ చేంజ్ ఉంది. ఏంటంటే యాక్టివ్నెస్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, అదేవిధంగా వాళ్ళ ఫంక్షనింగ్ విషయంలో కానీ అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి. నేను దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్రీడల్లో భాగస్వాములు అవ్వాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పోర్ట్స్ను బాగా ప్రమోట్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మంచి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, జాబ్స్ ఇస్తున్నాం. దాంతోపాటు ఇట ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మొదటి ప్రాధాన్యత స్పోర్ట్స్ ఇస్తుంది. ఇక్కడ కూడా ఒంగోలులో కూడా జనార్దన్ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఈ గ్రౌండ్స్ ఉండాలి, వాకింగ్ ట్రాక్స్ ఉండాలి, ప్లస్ ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడాలి. దాంతోపాటు ఏంటంటే ఈరోజు చాలా ప్రపోజల్స్ పెట్టారు. ఈ గ్రౌండ్కి సంబంధించి కూడా రెన్యువేషన్స్ సంబంధించి అనేక ప్రపోజల్స్ ఇచ్చాం. అవన్నీ కూడా శాంక్షన్ చేసాం. నిధులు ఎంత ఉన్నాయో అంత మొత్తం కూడా మ్యాక్సిమం ఎంత చేయాలో అన్నీ కూడా చేసాం. అయితే అవి తొందరగా మొదలుపెట్టే కార్యక్రమం కూడా మొదలవుతాయి. దాంతోపాటు ఇంకా కూడా ఒంగోలులో క్రికెట్ కావచ్చు, మిగతా వాటిని కూడా ఏదైతే ఫ్లైఓవర్ కింద అందరికీ ఉపయోగపడే విధంగా ట్రాక్స్ కూడా తీసుకొని రావాలని కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటిని కూడా మనం అయితే ఖచ్చితంగా ఒంగోలు అనేది మొదటి నుంచి క్రీడాకారులకు హబ్బుగా ఉంది. బాగా క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నారు. శాసనసభ్యులు కూడా స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలని ఉన్నారు. కాబట్టి మీరు అవన్నీ కూడా ఉపయోగించుకోవాలి. ఈరోజు సమ్మర్ క్యాంప్స్, ఈరోజు మీకు ఎక్విప్మెంట్తో పాటు ఇక్కడే కోచెస్ ఫస్ట్ టైం యూత్ సర్వీసెస్ని, టీఈటీలని, పీటీలని అందరినీ మిక్స్ చేసి, అదేవిధంగా న్యూట్రల్ ఎవరైతే స్వచ్ఛందంగా ఏదైతే క్యాంప్స్ రన్ చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయడం జరిగింది. 55 క్యాంప్స్ని ఈ జిల్లాలో, ఒంగోలు జిల్లాలో పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1402 క్యాంప్స్ రన్ చేస్తున్నాం. 450 పైగా మండలాల్లో ఈ క్యాంప్స్ రన్ చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల బాగా పార్టిసిపేషన్ ఉంది, ఇంకా పెరగాలి. నేను మీ అందరికి ఫస్ట్ టైం పార్టిసిపేషన్ ఎంతమంది ఉన్నారమ్మా? ఫస్ట్ టైం పిల్లలు, చిన్నపిల్లలు ఎంతమంది ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. అయితే ఎవరైతే మీ ఇంటికాడ కానీ, మీ వీధుల్లో కానీ, మీ అపార్ట్మెంట్లో కానీ వాళ్ళందరికీ చెప్పండి, ఫ్రీగా ఇక్కడ కోచింగ్ క్యాంప్ రన్ అవుతోంది. ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తారు, ఇక్కడే డైట్ ఇస్తారు. దాంతోపాటు బాగా మనల్ని ఆడిపించే పరిస్థితి ఉంది. ఎక్విప్మెంట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్యాంపుకి మనం 10,000 రూపాయలు, ఏదైతే ఒక డిసిప్లిన్ ఉందో ఆ 10,000 రూపాయలు ఎక్విప్మెంట్ కూడా మనం ఇస్తున్నాము. అదేవిధంగా నేను దాతలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వం ఇచ్చేది కాకుండా అసోసియేషన్స్ మెంబర్స్ కానీ, ఎలైట్ పర్సన్స్ కానీ, కొద్దిగా ఆర్థికంగా బాగా ఉన్నోళ్ళు కూడా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేదంటే అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఒక 2,000 3,000 ఇస్తే టిఫిన్ కూడా వస్తుంది, లేకపోతే ఏదైనా స్నాక్స్ కూడా ఇచ్చి పిల్లలకి, మన పిల్లలే, మన ఒంగోలు పిల్లలే బాగా మనం చిక్కీ ఇస్తున్నాము, లేకపోతే వాటర్కి ఏదైతే ఎగ్ కావచ్చు అవన్నీ కూడా ఇస్తాం. దాంతోపాటు అడిషనల్గా కూడా మీరు ముందుకు రావాలి. రోజుకొకరు ఇస్తే దాన్ని కూడా బాగుంటుంది. పిల్లలు మన పిల్లలు కాబట్టి దాదాపు 300 మంది ఇక్కడ పార్టిసిపేషన్ చేస్తున్నారు. కాబట్టి ఆ 300 మంది పిల్లలకి అయితే అన్నీ ఇచ్చే, ఒక రోజు ఇవ్వాలంటే కష్టం, కానీ రోజుకొకరు ముందుకు వస్తే మటుకు ఖచ్చితంగా వీళ్ళకి పౌష్టికాహారం కూడా అందుతుంది. అదేవిధంగా పిల్లలను కూడా ఎక్కువ మందిని భాగస్వాములు చేసే పరిస్థితి కూడా ఉంటుందని కూడా దాతలను కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, భాగస్వాములు కావాలని.
మీ పరిసర ప్రాంతాల్లో మీ ఫ్రెండ్స్ కానీ, మీ వీధిలో ఉండే వాళ్ళని కానీ, మీ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళని కానీ క్యాంప్స్కి మీరే తీసుకుంటారు. మీరు రావడం కాదు, మిగతా వాళ్ళని కూడా తీసుకొని రండి. బాగా క్యాంప్ రన్ జరుగుతుంది. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే క్రీడా యాప్ ఉంది. క్రీడా యాప్లో కూడా మీకు ఏదైనా కోచింగ్ సంబంధించి కానీ ఇంకా ఏదైనా ఉంటే కూడా మీరు దాంట్లో ఎంటర్ చేయొచ్చు. అన్నీ కూడా ట్రాకింగ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీరు మీ సమ్మర్ క్యాంప్స్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు చాలామంది ఇంటర్నేషనల్ మెడలిస్టులు కూడా అయ్యారు. మీలో ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకునేదానికి ఇది ఒక అవకాశంగా మీరు ఉపయోగించుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతమంది భాగస్వాములైనందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్తో పాటు హెల్తీ ఆంధ్రప్రదేశ్గా మార్చాలనుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సమ్మర్ క్యాంపును ఉపయోగించుకోవాలని కోరుకుంటూ జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్. ధర్మశాల జనార్దన్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్. స్పోర్ట్స్. అందరికీ నమస్కారం. సమ్మర్లో ఏదైతే సమ్మర్ కోచింగ్ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శాప్ చైర్మన్ మన రవినాయుడు గారు, అదేవిధంగా డిఎస్డిఓ రాజేశ్వరి గారు, ఫుట్బాల్ కోచ్ పవన్ కుమార్ గారు, అదేవిధంగా బి శ్రీనివాసులు గారు, వేణు గారు, కృష్ణవేణి గారు, భాస్కర్రావు గారు, అదేవిధంగా ఎంతోమంది కోచెస్కి ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్కి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన స్పోర్ట్స్ స్టూడెంట్స్కి అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన రవి గారు వచ్చిన తర్వాత, ఆయన శాప్ చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి స్పోర్ట్స్ అథారిటీ తరఫున మన ఈ మినీ స్టేడియం కూడా 2,30,00,000 శాంక్షన్ చేశారు. అదేవిధంగా మిగతా ఎక్కడైతే ఈ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినవి ఉన్నాయో అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈరోజు ఆయన ఆధ్వర్యంలో చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన అందరి తరఫున కూడా రవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు సమ్మర్ క్యాంపు మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే సమ్మర్ రాగానే హాలిడేస్లో ఇంటికాడ ఉంటాం, లేకపోతే వేరేది కాకుండా ఇది స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఫ్రీగా మీ అందరికి కూడా దగ్గర 19 గేమ్స్, ఇండోర్ అవ్వచ్చు, అవుట్డోర్ అవ్వచ్చు, 19 గేమ్స్ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరుగుతూ ఉంది. దాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఒక్కో స్టూడెంట్కి దగ్గర 230 రూపాయలు ఖర్చు పెడుతున్నారు పర్ మంత్. ప్రతి క్యాంప్కి ఒక 10,000 రూపాయలు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తా, ఒక మంచి కోచర్లను కూడా పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఉండే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇంకా ఎక్కువ మందికి కూడా ఇది తెలియపరచాలి. ఎక్కువ మంది కూడా వచ్చినప్పుడు ఇంటికాడ ఖాళీగా ఉండకుండా మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము ఈ కోచింగ్ తీసుకోవటం వల్ల మన ఫిజికల్గా కూడా బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అంతా కూడా తెలియజేస్తున్నాం. ఇది స్టూడెంట్స్ కోసం, ఎవరైతే పేరెంట్స్ కూడా ఇంటికాడ ఉండకుండా వాళ్ళందరినీ కూడా పంపించండి. తప్పకుండా వాళ్ళ టాలెంట్ రకరకాల, ఈరోజు చెస్ ఉంది, అదేవిధంగా క్రికెట్ ఉంది, ఫుట్బాల్ ఉంది, అదేవిధంగా చాలా ఐటమ్స్ పెట్టడం కూడా జరిగింది. దానికి ఏది వాళ్ళకి ఇష్టం అనేదో దానికి కోరుతుంది దగ్గరుండి వాళ్ళందరూ కూడా చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. ఈరోజు ప్రభుత్వం తరఫున కూడా దీనికి ఎన్నో ఖర్చులు కూడా పెడతా ఉన్నారు. మన ఒంగోలులో కూడా క్రికెట్ స్టేడియం కూడా అది కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం. అది కూడా కుప్పోల దగ్గర ల్యాండ్ కూడా నేను పంపించాము, ఒక 10 ఎకరాలు పంపించాము. అదేవిధంగా స్పోర్ట్స్, ఇండోర్ స్పోర్ట్స్ కూడా దానికి కూడా ఒక 5 ఎకరాలు పంపించాము. ఈ 2 అయిపోతే 1 year లోపల మనకు కూడా క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చిన పేరెంట్స్కి కానీ అదేవిధంగా స్టూడెంట్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మన రవికి మరోసారి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో పథకాలు సాధించడం జరిగింది. సభ్యతగా కోచ్ శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ. అదేవిధంగా మధులత సార్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్, జూనియర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అమ్మాయి క్యాంప్ చేసి వచ్చింది సార్.
బ్యాంకాక్ ట్రైనింగ్ జరుగుతుంది సార్. ఓకే, అదేవిధంగా ఓకే అలా అలా అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చిన రైట్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ పెట్టుకున్నాం. ఏదైతే ఉన్నారో ఇలాంటి దాతలని శాసనసభ్యులు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళని కూడా అభినందించినప్పుడు మరింత మంది దాతలు ముందుకు వచ్చే పరిస్థితి. కాబట్టి బాబురావు గారిని కూడా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే డిసిప్లిన్ వైజ్ వస్తే ఎక్విప్మెంట్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి క్యాంప్స్కి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది, ఒక్కొక్క డిసిప్లిన్ రావాలి. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేస్తారు. షటిల్ క్రీడాకారులకి సామాన్లు అందజేస్తున్నారు. అదేవిధంగా ఫుట్బాల్ కొంచెం పాల్గారు ఆధ్వర్యంలో ఫుట్బాల్ రావాలి. ఓకే, అటు వాలీబాల్ క్రీడాకారులు, తర్వాత కరాటే, తర్వాత వాలీబాల్ క్రీడాకారులు, అదేవిధంగా కరాటే కోచ్ శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ యొక్క నెక్స్ట్ డెమోకు సిద్ధంగా ఉండాలి. క్రీడాకారులు ఎక్విప్మెంట్ అందుకున్న వాళ్ళ పక్క వచ్చేసి ఒక డెమో ఉంటుంది. ఇక్కడ తొందరగా సార్ ప్లీజ్ క్లాప్స్. స్టాప్. స్టాప్. వెరీ గుడ్ సార్. మళ్ళీ రేపు జరగబోయేటటువంటి విశాఖపట్నంలో స్టేట్ మీట్ సెలెక్ట్ అయ్యారు సార్. ఫెన్సింగ్ క్రీడాకారులు, క్రీడాకారులు నెక్స్ట్ వాలీబాల్ రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వాలీబాల్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. సపోర్ట్ దగ్గర బాక్సింగ్ కంపాస్. సార్ చిన్న విన్నపం, ఓకే ఓకే. పేరెంట్స్ కోరిక మేరకు సార్ తల్లిదండ్రులు వచ్చారు, అందుకొరకు వెరీ గుడ్. హలో గుడ్.
స్టాప్. వెరీ గుడ్, క్లాప్స్. సపచక్ర వాళ్ళు కూడా గ్రూప్ ఫోటోకి రావాల్సిన కోరుతున్నాం. గౌరవ అతిథులను కోరుతున్నాము. విజిటింగ్ ఉంది సార్ వాలీబాల్ దగ్గర సమ్మర్ క్యాంప్. కనిమైనా కొద్దిగా వాలీబాల్ క్రీడాకారులందరూ కూడా వాలీబాల్ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ముఖ్య అతిథులు శ్యామ్ చైర్మన్ గారు కూడా గట్టి క్లాప్స్. బాబు పక్కన శ్యామ్ చైర్మన్ గారు పరిశీలించున్నారు. బాల్ పంపించండి. సార్ చూడరా లాంగ్ అవుతుందా? ముందు పెడదాం కొద్దిగా ఒకసారి తప్పకుండా. థ్యాంక్ యూ సార్. దూరం అయిపోయినట్టున్నారు. వీళ్ళిద్దరు చేయించి ఇలా పెట్టించండి. అంతే వాళ్ళు డెమో ఇస్తారు. శ్రీనివాసులు ఏంటి రెడ్డిగా ఎవరు జరగండి అమ్మ కొద్ది సార్ సార్ పొజిషన్ పెట్టించాం. ఆపోజిట్ పెట్టించి ఒక్క నిమిషం ఆడే పని రవినాయుడు గారు మీరు ప్రత్యర్థి మీరు సార్కి టచ్ ఉంది గేమ్ మీద. ఓపెన్ చేస్తాం. నమస్కారాలు. ఏదైతే ఈ సమ్మర్ హాలిడేస్ అన్ని స్కూల్స్ కూడా సమ్మర్ హాలిడేస్ రావడంతో మన స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు సమ్మర్ క్యాంప్ స్పోర్ట్స్ కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన శాప్ చైర్మన్ రవినాయుడు గారు కూడా ఇవాళ ఒంగోలు వచ్చేసి దీన్ని ఓపెన్ చేసుకోవటం కూడా జరిగింది. కాబట్టి మీ ద్వారా కూడా అంతా వాళ్ళ ఎవరైతే
ఈ స్పోర్ట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ మిగతా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం. హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికాడ అనేది కాకుండా వాళ్ళను కూడా వాళ్ళ యాక్టివిటీని అంటే 19 గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇండోర్ అవుట్డోరు ఇంట్లో పెట్టుకోకుండా వాళ్ళని కూడా పంపించండి. అదర్ యాక్టివిటీస్లో వాళ్ళకి ఈరోజు చాలా గేమ్స్ కూడా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఫ్రీ క్యాంప్ కాబట్టి ఒక మంచి కోచ్ తోటి ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. దీనికి కూడా మనకి ఆల్మోస్ట్ ఒక స్టూడెంట్కి 230 రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని తప్పకుండా మీ పిల్లల్ని ఇంటికి కాకుండా ఏది వాళ్ళకి నచ్చిందో ఆ గేమ్కి పంపించండి. మార్నింగ్ ఈవినింగ్ మంచి ట్రైనర్ తోటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ పంపించాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ ఫ్రీ గేమ్స్ని కూడా ఏదైతే ఉందో దాన్ని అన్నిటిని కూడా ఇంకా కూడా పర్యవేక్షణ చేసి మన శాబ్ చైర్మన్ వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ సమ్మర్ క్యాంపులు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవి కూడా ఈరోజు ప్రభుత్వమే దానికి అన్నీ కూడా స్పాన్సర్ చేస్తున్నారు. కొంత ఎవరైనా డోనర్స్ ఉన్నా కూడా దాన్ని కూడా తీసుకొని దాని ద్వారా కూడా కొంత చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే మన స్పోర్ట్స్ వీళ్ళకి కూడా చెప్పాను, నేను ఏది అవసరం ఉన్నా కూడా నాకు తెలియపరిస్తే ఏదైనా ఎక్విప్మెంట్స్ కానీ ఏదైనా ఉంటే కూడా తప్పకుండా కూడా మా పూర్తి సహకారం ఉంటుంది. నేను కూడా దానికి ఈరోజు దగ్గర 300 మంది క్యాంపులో ఉన్నారు కాబట్టి మనం పూర్తిగా నా సైడ్ నుంచి ఏం చేయాలో చెప్తే కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ మరోసారి మనకి స్టేడియంకి కూడా పోయినసారి నేను చెప్పగానే మన రవికి దగ్గర 2,30,00,000 ఈ మినీ స్టేడియంకి శాంక్షన్ చేశారు. దాన్ని కూడా టెండర్లు కూడా అయిపోయినాయి. మనం మొదలు పెడతారు పని. ఈరోజు అన్నీ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాతే ఎక్కడెక్కడ కూడా రాష్ట్రంలో కూడా ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంది. అదేవిధంగా నిన్నే గవర్నమెంట్కి కూడా పంపించాం. మన క్రికెట్ స్టేడియం కానీ అదేవిధంగా స్పోర్ట్స్ బిల్డింగ్ కానీ అదేవిధంగా ఇండోర్ స్టేడియంలో అన్నీ వచ్చేటట్టుగా ఈరోజు గవర్నమెంట్కి పంపించాం. అది ఒక 5 ఎకరాలు, ఇది ఒక 10 ఎకరాలతోటి తొందరలోనే అది కూడా స్టార్ట్ అయితే పూర్తిగా మనకు కూడా ఇబ్బంది లేకుండా పిల్లలకి ఎక్కడ ఏది కావాలన్నా కూడా ఉండే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సమ్మర్ క్యాంపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1400 పైన క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒంగోలులో గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ క్యాంపును కూడా పర్యవేక్షించడం, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది క్రీడలు. ఆ పిల్లలు ఏదైతే ఉన్నారో క్రీడల్లో బాగా రాణించాలి, మెడలిస్టులు అవ్వాలి, ప్రోత్సహించాలి. తద్వారా క్రీడా రంగంలో కూడా క్రీడాకారులను గౌరవించి గుర్తించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంప్స్ను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. గతానికి భిన్నంగా గతంలో ఏదో క్యాంపు రన్ చేయాలంటే రన్ చేసే పరిస్థితి గతంలో ఉండేది. అలా కాకుండా ఈరోజు అన్ని డిసిప్లిన్స్లో భాగస్వాములు చేసే విధంగా ఎక్విప్మెంట్ కూడా ప్రతి డిసిప్లిన్స్కి 10,000 రూపాయలు అంటే 7,000 రూపాయలు ఎక్విప్మెంటు, 2,000 రూపాయలు మెయింటెనెన్స్కి, అదేవిధంగా కోచెస్కి వాళ్ళకి, అదేవిధంగా 1,000 రూపాయలు డైట్కి ఇచ్చే విధంగా చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి చిక్కీలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఈ సమ్మర్ క్యాంపులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ఖర్చు పెట్టడంగా దాంతోపాటు అన్ని క్యాంప్స్లో కూడా పీఈటీలు, పీడీలు, అదేవిధంగా యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంటు, అసోసియేషన్స్, ఫెడరేషన్స్, అదేవిధంగా దాతల సహకారంతో ఈ క్యాంపును సమర్థవంతంగా నిర్వహించదలిచాం. ఈరోజు సమ్మర్ క్యాంప్స్ అందరూ ఉపయోగించుకోవాలి. ఈరోజు వాళ్ళ టాలెంట్ను ప్రూవ్ చేసుకునేదానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వమే ఫ్రీగా స్పోర్ట్స్ అథారిటీ ఫ్రీగా క్యాంప్స్ని రన్ చేస్తోంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, అదేవిధంగా మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఏదైతే కోరుకుంటున్నారో ఈ సమ్మర్ క్యాంప్స్ దోహదపడతాయి. అదేవిధంగా ఏదో ఒక మెడలిస్టుల కోసమే కాదు, ఇదొక ఫిజికల్ యాక్టివిటీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి. నేను మీడియా మిత్రులు కూడా కోరుకునేది ఏదైతే ఉందో మీ పిల్లలను కూడా ఇక్కడ భాగస్వాములు చేయండి. మీకు కూడా నిన్ననే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీడియా ఎవరైతే అక్రిడిటేషన్ ఏదైతే కార్డ్స్ గుర్తింపు కార్డు ఉన్నారో వాళ్ళందరికీ డిఎస్సిలో అది బ్యాడ్మింటన్ అయినా స్విమ్మింగ్ పూల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో ఉన్న ప్రాపర్టీస్కి వితౌట్ ఎక్కడా కూడా రూపాయి కూడా తీసుకునేది ఉండదు, ఫ్రీగా కూడా దాన్ని కూడా. ఎందుకంటే మీరు కూడా మానసిక ఒత్తిడి కూడా, మీకు కూడా సమ్మర్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక
ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. మీడియా సోదరులకు కూడా చెప్పా, మీ పిల్లలు కూడా భాగస్వాములు చేయండి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైతే క్రీడాకారులు మీ పిల్లల్ని క్రీడాకారులు చేయాలనుకుంటున్నారో, ఆరోగ్యవంతులుగా చేయాలనుకుంటున్నారో సమ్మర్ క్యాంప్స్ ఉపయోగించుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ జిల్లాలో 55 క్యాంప్స్ను రన్ చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ, మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర అనేది స్పష్టంగా నేను ఇక్కడే ఒంగోలులో కూడా ప్రెస్ మీట్ పెట్టా, అనేక సందర్భాల్లో చెప్పాము. ఈడ ఏదైతే మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో మేము వెలికి తీయలేదన్నారు. ఇదే ఒంగోలులో ఇదే మీడియా ఇదే ఒంగోలులో ఎంత అవినీతి జరిగిందో మీకు విజిలెన్స్ విచారణలో స్పష్టంగా మేము దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది, విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఆ నివేదిక కూడా ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి అందింది. మేము చెప్పాం కదా, ఇది ఒక 119 120 కోట్ల స్కామ్. దీన్ని మించిన స్కాములు ఈ రాష్ట్రం అంతా చేశారు. 1000 కోట్లు ఉన్నాయి, 2000 కోట్లు ఉన్నాయి, 3000 కోట్లు ఉన్నాయి, 4000 కోట్లు ఉన్నాయి. మొత్తం దోచుకునేదిగా వాళ్ళు వెళ్ళారు. వాటన్నిటి మీద దాంతోపాటు ఇది కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇప్పటికే విజిలెన్స్ స్పష్టంగా నివేదిక ఇచ్చింది, ఎవరెవరు పాత్ర ఎంతెంత ఉంది, గ్రామ స్థాయిలో ఎంత జరిగింది, మండల స్థాయిలో ఎంత జరిగింది, నియోజకవర్గ స్థాయిలో ఎంత జరిగింది, ఏ అధికారులు దీంట్లో భాగస్వామి ఉంది, ఏ నాయకులు భాగస్వామి ఉంది, ముఖ్యమంత్రి గారి పాత్ర ఎంత ఉంది, మాజీ ముఖ్యమంత్రి గారి పాత్ర ఎంత ఉందో, అదేవిధంగా మంత్రి ఆ రోజు చైర్మన్ పాత్ర ఎంత ఉందో స్పష్టమైన నివేదిక అందించడం జరిగింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ నమోదైన తర్వాత విచారణ మరింత వేగవంతం అవుతుంది. మంత్రి రోజునే ఉన్నదా? మంత్రి కదా, మాజీ మంత్రి చేసినా కదా స్పోర్ట్స్ మంత్రి పాత్ర ఉంది, మాజీ ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉంది.